నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ విశ్వావస నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. ఉమ్, మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాల్ని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఉమ్, ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఉమ్, అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సర పరిపాలన. ఉమ్, సో ఆయన పరిపాలనలో ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కిందలో వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. అమ్మ, ఈ సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అసలు మకర రాశిలో వచ్చే నక్షత్రాలు ఏంటి, వీరి ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటాయి, ఎవరెవరికి బాగుంటుంది, ఎవరెవరికి బాగోదు, పరిహారాలు ఏం చేసుకుంటే మంచిది? మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. నక్షత్రాలు వచ్చేసరికి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు ఇందులో ఉంటారు. శ్రవణ 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. గురువు మే 15 నుంచి మారుతూ వీళ్ళకి సువర్ణమూర్తిగా చక్కని సౌభాగ్య ఫలితాలను అందిస్తున్నాడు. శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా రజతమూర్తిగా శుభాలు అందిస్తున్నాడు. రాహుకి దగ్గరకున్న సువర్ణమూర్తులుగా సౌభాగ్య స్థానాలని, సువర్ణ అవకాశాలను అందిస్తున్నారు. అంటే మకర రాశి వాళ్ళకి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. సో 4 గ్రహాలు యోగించడం అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న పనులన్నీ విజయవంతంగా సాగుతాయి. అది వ్యాపారస్తులైనా, ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా, రైతులైనా, రాజకీయ నాయకులైనా వీళ్ళందరికీ కూడా అనుకూలంగా జరుగుతాయి. అయితే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ధనం అనేది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలని సొంత బుర్రని ఖచ్చితంగా వాడాలి ఈ సంవత్సరం. ఇప్పుడు దాకా ఏంటంటే నాకు ఇది వచ్చేస్తే అది వస్తుంది, అది రాదు, ఇది రాదని ఎవరెవరో చెప్పిన మాటలు వింటూ ప్లాన్ చేయకూడదు. వీళ్ళు కళ్ళు మోసం సొంతంగా ఒక నామాన్ని ఎక్కువగా జపం చేస్తే, ఒక గంట సేపు మెడిటేషన్ చేసిన, ఒక గంట సేపు పూజ చేసిన, వీళ్ళకంటూ ఒక కామన్ సెన్స్ పాయింట్ బయటకు వస్తుంది. అప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం అయినా వీళ్ళు సొంత నిర్ణయంగా తీసుకుంటే, వీళ్ళు మనస్ఫూర్తిగా చేస్తే ఆ పని, అది వీళ్ళు సాధించగలుగుతారు విజయాన్ని. లేదు ఎవరో చెప్పింది మాట విని చేశారు, ఇబ్బంది పడతారు. ఎవరో చెప్పింది ఇన్వెస్ట్ చేశారు, నష్టపోతారు. ఎవరో చెప్పామని ముందుకు వెళ్ళారు, పరుగు పోతుంది. ఇలాంటి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో అందుకని సొంత నిర్ణయాలు తీసుకోవాలి. సొంత నిర్ణయాలు తీసుకోవాలంటే దైవారాధన ఎక్కువగా చేయాలి. దైవాన్ని మించిన శక్తి అయితే ఏది ఉండదు కదా. దైవారాధనలో వాళ్ళ ఇష్టమైన దైవాన్ని పూజించడం, ఇష్ట దైవాన్ని. కొంతమంది నాకు దైవం కంటే నేను మెడిటేషన్ ఎక్కువ చేస్తాను చేయడం, ఇలా మెడిటేషన్ చేయడం కానీ, మంత్రం జపం చేయడం కానీ, ఇది చేస్తే కనుక వీళ్ళు మంచి ఫలితాలు వస్తాయి. లేకపోతే ఇలాంటి ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే రాహుకేతులు ఇద్దరు సువర్ణమూర్తులుగా మనకు అన్ని ఇస్తున్నారు అంటే ఫస్ట్ ఏ పని చేసినా అది లాభంగా చూపిస్తుంది, తర్వాత ఉన్నదంతా పోగొట్టడానికి. సో మకర రాశి జాతకంలో పర్సనల్ జాతకం ఏముందో మనకు తెలియదు, కొన్ని గోచార రీత్యా ఇలా జరుగుతున్నాయి. సో పర్సనల్ జాతకంలో కూడా అలాంటి యోగాలు ఉన్నాయి లేవు చెక్ చేసుకుని చేయాలి. అయితే ఏంటి, వీళ్ళు ఏ పని చేసినా ఇప్పుడు దాకా ఏది ముట్టుకుంటే అది నాశనం అయిపోతుంటుంది. ఇప్పుడేమో ఏది ముట్టుకుంటే అది బంగారం అవుతుంది. సో బంగారం అవుతుంది దానికి మన దగ్గర ఉన్న బంగారం పెట్టామంటే అది ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక చెక్ లిస్ట్ ఎప్పుడు కూడా చెక్ చేసుకొని ప్రతిదీ ఆలోచించుకొని అడుగులు వేయాలి. ముఖ్యంగా రాజకీయ నాయకులు ఎంత ఇబ్బంది పడతారంటే మేము చేసేస్తాం అన్ని పనులు అని చెప్పి వాళ్ళు తెల్లారికి సీట్ మీదే అని చెప్పి తెల్లారికి మళ్ళీ వీళ్ళ పేరు పిలవకుండా వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అంతటి మోసం జరిగే అవకాశం ఉంది. కనుక మకర రాశి వాళ్ళు చెప్పే మాటలు, ఎదురు వాళ్ళు చెప్పేవి అన్ని జాగ్రత్తగా మైండ్లో ఎక్కించుకొని 1-10 సార్లు ఆలోచించి పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు వీళ్ళకి మంచి ఫలితాలు, లేకపోతే ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా సంతాన భాగ్యం బాగుంది. వివాహ విషయాల్లో ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. రైతులకి మంచి అవకాశమే ఉంది. రైతులకు మాత్రం కష్టపడితే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఇప్పుడు దాకా కష్టపడితే ఆ ఫలితం వస్తుందో రాదో, కాస్త నష్టం వచ్చిన ఫలితాల్లో సగమే వచ్చేది, ఇప్పుడు పూర్తి ఫలితాలు వచ్చి లాభాల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళకి అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం ఈ రైతులకు ఉంది. మకర రాశి వాళ్ళకి మంచి ఫలితాలు రైతులకు కనిపిస్తున్నాయి. ఇంకా రాజకీయ నాయకులు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక ఉద్యోగస్తుల విషయంలోకి వచ్చినప్పటికీ
ఉద్యోగాల్లో ఇప్పుడు దాకా వాళ్ళకు ఉండే ఏవైతే కష్టం ఉందో ఆ కష్టం నుంచి బయటపడతారు. సుఖమే నాకు కనిపిస్తుంది. అంటే ఉద్యోగాల్లో పెద్ద మార్పులు అనేవి ఏం లేవు వీళ్ళకి. కొత్త ఉద్యోగాలు చేసే వాళ్ళకి కొత్త అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. చేసుకున్న ఉద్యోగానికి మంచి మార్పు, మంచి ర్యాంకింగ్ బాగానే ఉంది వీళ్ళకి. ఇక స్త్రీల విషయంకి వచ్చినప్పటికి వీళ్ళు కాస్త ఈ సంవత్సరం అంతా ప్రతిదీ పొద్దున్నే లేచి నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసి సూర్య నమస్కారం చేయడం, సూర్యుడికి అర్ఘ్యం వదలడం, తర్వాత ఏదో ఒక కంటిన్యూగా ఏదో ఒక మంత్రాన్ని జపం చేయడం, వాళ్ళు నచ్చిన మంత్రాన్ని, లేదా నేను మంత్రం ఇస్తే ఆ మంత్రం జపం చేసుకోవడం చేస్తూనే వెళ్తే వీళ్ళకి ఎటువంటి కష్టం రాదు. లేకపోతే ఏంటంటే తొందరగా మాయలో పడ్డం, తొందరగా నష్టపోయేది వీళ్ళకి ఎక్కువ. అందుకని స్త్రీలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మకర రాశి వాళ్ళు. ఇక విద్యార్థుల విషయం వచ్చేప్పటికి కష్టపడి చదివితే మంచి ర్యాంక్ వస్తుంది, కష్టపడకపోతే రాదు. ఈ సంవత్సరం మంచి ఫలితాలు, మంచి సువర్ణ అవకాశాలు విద్యార్థులకు ఉన్నాయి. కాస్త కొంచెం కష్టపడాలి అంతే. సో కాస్త కొంత కష్టపడితే వాళ్ళకి వచ్చేస్తుంది. అసలు వీళ్ళు పాస్ అవ్వడరా అంటే వాళ్ళు పాస్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. బాగా చదువుకునే వాళ్ళకి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత విదేశాల్లో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళకి అవకాశం మంచిగా ఉంది. అయితే ఏంటంటే పొద్దున్నే నిద్ర లేవాలి వీళ్ళు. ఈ ఎర్లీ మార్నింగ్ లేవగలిగితే అదృష్టం వీళ్ళు వరిస్తుంది. ఎర్లీ మార్నింగ్ లేవలేదో అదృష్టం వరించడం కష్టం అవుతుంది. అది వీళ్ళు కంటిన్యూగా ఒక మంత్రాన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా వీళ్ళు అన్ని పనులు ఈజీగా అవగా అవకాశం ఉంటుంది. శ్రీ సుదర్శన నృసింహాయ నమః, శ్రీ సుదర్శన నృసింహాయ నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చేయాలి. ఇది ఎక్కువ చేయడం, ప్రతి శనివారం ఆదివారం దేవాలయానికి వెళ్ళడము, అక్కడ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడము, సో దేవాలయంలో కాసేపు కూర్చొని మంత్రాన్ని జపం చేసుకోవడం, ఇలా చేసుకుంటూ వెళితే అన్నిట్లో విజయం వరిస్తుంది వెళ్ళి. ఇది మకర రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.